ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది మహోన్నతుడా నీ నామమును మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది స్తుతించుటయే బహు మంచిది హల్లెలూయా 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 యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఈరోజు వాక్య భాగము రూతు గ్రంథం. ఈరోజు మరి దినవాక్యము రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథము యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం నీవు వచ్చితివి. ఆయనకి సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. పూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరము ఇచ్చాను. నిజంగా ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. ఎవరికి బహుమానం అంటే చెప్పండి, ప్రయాసపడేవారికి, కష్టపడేవారికి, పనిచేసేవారికి. ఈరోజు మరి అందరికీ బహుమానం ఉంది. సువార్తలో పాలు పొందిన వారికి బహుమానం ఉంది. సువార్త పత్రికలు పంచిన వారికి బహుమానం ఉంది. సువార్త వాక్యం చెప్పిన వారికి బహుమానం ఉంది. అంతేకాదు సువార్త పాటలు పాడిన వారికి బహుమానం ఉంది. వ్యాన్ డ్రైవింగ్ చేసిన వారికి బహుమానం ఉంది. అంతేకాదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆతిథ్యం ఇచ్చిన వారికి కూడా ఏముంది? బహుమానం. నిజంగా దేవుడు మన ప్రేమను మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదు. ఈరోజు నా మాట ఏంటంటే, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము. నిజంగా అందరూ బహుమానం ఇస్తారు, కానీ సంపూర్ణమైన బహుమానం ఎవరు ఇవ్వలేరు. మ్యాన్ విల్ గివ్ గిఫ్ట్ బట్ నాట్ పర్ఫెక్ట్. దేవుడు మనకి ఆ సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. ఆ బహుమానంలోనే చెప్పండి, దేవుడిచ్చే బహుమానం ఏంటంటే, ఆయన ఇచ్చే ఆరోగ్యం ఒక బహుమానమే, ఆయన ఇచ్చే నెమ్మది ఒక బహుమానం, ఆయన ఇచ్చే కుటుంబం ఒక బహుమానం, ఆయన ఇచ్చిన బిడ్డలు ఒక బహుమానము. ఇంకా ప్రతిదీ కూడా అంతగా చెప్పాలంటే, ఇంకా దేవుడిచ్చే ప్రతి దినము కూడా మనకేంటి చెప్పండి? ఎవ్రీ డే ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు కూడా ఒక బహుమానంగా దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇంకా ఎలాంటి పరిస్థితులున్నా భయపడొద్దు, దిగులు పడొద్దు, కృంగిపోవద్దు. నీ బహుమానము దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, దాన్ని సంపూర్ణంగా నీకు ఇవ్వాలని ఆయన ఆశ. చూడండి, సంపూర్ణత కొరకై కొంత మనకు ఓపిక కావాలి. సంపూర్ణత అది పొందటానికి కొంత టైం దేవుడు తీసుకుంటాడు. సరే, ఇట్లాగే బాబు టైలర్, కానూరులో బాబు టైలర్ గారికి బట్టలు ఇచ్చాం. బట్టలు ఇచ్చి ఇక టైం అయిపోతుంది, మాకు తొందరగా కావాలి. ఆయన అంటానే ఉన్నాడు, ఏమండి మీరు ఆగండి లేదు తొందరగా కావాలంటే. సరే, మామూలుగా మాట వరుసగా చెప్తే అరుణ్ వెళ్ళి తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చేస్తే గుండీలు ఉంటే కాజాలు లేవు, కాజాలుంటే గుండీలు లేవు. ఏంటంటే అన్న ఆయన అలాగే ఇచ్చాడన్న. ఆయనకు ఫోన్ చేస్తే, సార్ నాకు సంపూర్ణంగా నేను పని చేయడానికి నాకు టైం మీరు సమయము ఇస్తే ఏం చేస్తాడు? అప్పుడు ఒక రోజు టైం ఇస్తే అప్పుడు కాజాలు వచ్చాయి. తినే కాజాలు కాదు, షర్టు కాజాలు, గుండీలు కూడా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఆయన అన్నాడు, కొంచెం లేట్ అయినా పర్లేదంటే, ఏంటంటే ఇంకా లేట్ అయితే ఏం చేస్తారంటే ఇస్త్రీ కూడా చేసి ఇస్తారన్నట్టు. చూడండి, ఆ
టైలర్ గారు అంత టైం తీసుకొని మనకంత సంపూర్ణంగా ఇస్తున్నాడు. కానీ దేవునికి మనం టైము ఇవ్వట్లేదు. ఇప్పుడే కావాలి ప్రభు, నాకు ఇప్పుడే చేయాలి ప్రభు. మరి కుటుంబ విషయంలో కూడా దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నారు, దేవుడు మరి ఆ బహుమానం కూడా దేవుడు ఇస్తాడు. అంతేకాదు ప్రతి వారం ఇక్కడ, మళ్ళీ రాత్రి కూడా ఇక్కడ, పొద్దునే సాయంత్రం కూడా టిఫిన్ పెట్టాలి. దానికి కూడా సంపూర్ణమైన బహుమానం ఉంటుంది. ఎందుకంటే మన సోన్ రాజు అన్న అంకుల్ ఇద్దరు వస్తారు కాబట్టి దేవుడు అలాంటి అనుభవంలో మరి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ రోజున ఈ వాగ్దానం మనందరి యొక్క మరి గమనములో దేవుడు నెరవేర్చి బహుమానము దయచేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఈ దినాన మరి సువార్త వారం, శుక్రవారం అనగా సువార్త వారం ప్రభు, మరి ఈ సువార్త సమయం మాకెంతో దీవునికరంగా చేసి మరి డేవిడ్ అన్న, అంతక్క, ప్రధానమన్న, మా బిడ్డలు గ్రేస్, సాల్మన్ ప్రభు ఎంతో ప్రేమతో మమ్మల్ని తండ్రి ఆహ్వానించారు. అంతేకాదు సువార్త చేయటానికి ఎంతగానో అనుకూలపరిచారు. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. జరిగించిన సువార్త కొరకే వందనాలు. తగిన బహుమానం మీరు ఇస్తారు. తీసుకున్నవారు విన్నవారికి కూడా ఒక బహుమానం ఉంది. మీరు ఇచ్చే రక్షణ కూడా ఒక గొప్ప బహుమానం ప్రభు. అంతేకాదు ప్రభు, ఈ కుటుంబం కూడా చేర్చుకొని ఎంతో ఆతిథ్యం ఇచ్చారు. వారికి తగిన బహుమానం కూడా అనుగ్రహిస్తూనండి. ఈ గృహాన్ని మీరు ఆశీర్వదించండి. ఇక్కడ ఒక స్థలంలో, ఈ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతూ ఉంటుండగా ప్రభువ, మీరే సమస్తము కట్టే దేవుడు తండ్రి. మీరే సహాయం చేసి స్థలం విషయంలో కూడా మరి అనుకూలపరిచి ప్రభువ, మీరే కృప చూపి జర్మన్న మీరు ఆశలు కూడా మరి తన మంచి మనసుతో అనుకూలత అనుగ్రహించి ఇక్కడ మరి మంచి విశాలమైన గృహము ప్రభువ, మరి 2 కుటుంబాలకు కట్టుకోవటానికి కావాల్సిన కృపను అనుగ్రహిస్తారని ప్రార్థన చేస్తూ ఈ సమయంలో ప్రభువ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ తిరిగి మరలా సియోనికి వెళ్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచమని, రాత్రి ఇక్కడ జరిగే మరి కాటేజ్ మినిస్ట్రీ కూడా దీవెనకరంగా చేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోవాలి. మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో, అలాగే ప్రభు సాల్మన్ కూడా మరి 10th క్లాస్కి వస్తున్నాడు. మంచి జ్ఞానం, తెలివి, వివేకము దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. డేవిడ్ అన్న చేతి పనులు కూడా మీరు దీవించండి. అంతక్క ఆరోగ్యం కొరకు చేస్తున్న ఉద్యోగంలో మీ కాపుదల కొరకు ప్రధానమక్క సంపూర్ణ ఆరోగ్యం ప్రార్థిస్తున్నాం ప్రభు. స్వస్థపరిచేయండి. గ్రేస్ కొరకు తన యొక్క డ్యూటీస్, తన యొక్క పరిచర్య, తన యొక్క ఆత్మీయ జీవితం, భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. అలా హైదరాబాద్లో ఉంటున్న ఫ్లోరెన్స్, సాల్మన్ బిడ్డను కూడా దీవించి వారి ఉద్యోగాలు, వారికి కావాల్సిన బహుమానం కూడా మీరు అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఇచ్చిన విశేషమైన సమయంకే ఉంది. విరాసు బెన్నను కూడా కొంచెం తండ్రికి ఉంటుండగా ఇప్పుడే ముట్టి వాయిస్ కూడా స్వస్థపరచండి. బాబు జైడన్ కూడా జ్వరంతో ఉన్నారని చెప్పారు. సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. ఈ దినమంతా మాతో ఉండమని ప్రార్థిస్తూ మళ్ళీ తన ప్రియులు తిరిగి వెళ్ళాలి. రాజన్న మళ్ళీ డ్యూటీస్లో మీరే సహాయపడుతూ రండి ప్రభు. అట్లాగే మరి యోహన్నను కూడా తిరిగి జమీగోలేపల్లి వెళ్ళాలి, తోడుగా ఉంటాం ప్రభు, సహాయపడమని మమ్మల్ని అందరి మీ దయాలస్యాలు కప్పు చెప్పుకుంటూ కృతజ్ఞత స్తుతులు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ, కుటుంబానికి సదాకాలం తోడైండు నడిపించును గాక. సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై, సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై, నిన్ను శ్లాఘించునేసు ప్రభువా, నిన్ను శ్లాఘించునేసు ప్రభువా, స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా.